వాట్స్ అప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఫస్ట్లీ హ్యాపీ కృష్ణాష్టమి అందరికి. సో మనం ఈ రోజు శ్రీకృష్ణుడి టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట, ఇస్కాన్ కి వెళ్తున్నాము. లాస్ట్ 2021 లో మనం వెళ్ళాము, వీడియో పెట్టాను, మీరు చూసారు అందరూ. సో మళ్ళీ మనం స్పెషల్ గా ఏం చేయొచ్చు ఇంకా ఆ సరౌండింగ్స్ లో, సో ఎలాగా సెలబ్రేట్ చేస్తారు కృష్ణాష్టమిని, అది ఈ రోజు మనం చూడబోతాం. అండ్ మనతో పాటు మన ఫ్రెండ్స్ గానీ రాబోతారు. హియర్ దే ఆర్. ఒకరు బెంగళూరు డౌను, ఇంకొకరు హైదరాబాద్ డౌను. నార్మల్గా ఉండదు, ఇంకా ఉన్నారనమాట రావాల్సిన వాళ్ళు. సో నేను ఆన్ గో ట్రాన్స్పోర్ట్ అవ్వాలి కదా, లైక్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఒక స్టేషన్కి వెళ్ళాలి. లైక్ చంత్రాలే మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఒక పెద్ద స్టేషన్. అక్కడ నుంచి మళ్ళీ మా కనెక్షన్స్ ఉంటాయి, మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఇట్ టేక్స్ ఆల్ టుగెదర్ 1 hour 45 minutes or 2 hours. అక్కడికి రీచ్ అయినా కూడా నేను ఎలాగ మనకి అక్కడ వాళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చేస్తారనేది చెప్తాను, ఎందుకంటే అది రిమోట్ ఏరియా. పాటు మన చిటి ఆద్య కూడా ఇంక్లూడ్ అయిందనమాట ట్రిప్లో ఇప్పుడు. సో మేమంతా కలిసి గుడికి వెళ్ళి మంచిగా హాయ్ చెప్ప ఆద్య. ఆద్య అక్కడ సే హాయ్ చూడు, ఆద్య సే హాయ్. చూడు ఎంత బుజ్జిగా ఉంది కదా. సో మేము ఇప్పుడు వెళ్ళి నీట్గా అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా వెళ్ళి చేద్దాము. సో మాకు ఈ బిజినెస్ అనేది మాకు ఇంకా ఈ ప్రసక్తి లేదు. నియర్ ఫ్యూచర్ లో మాకు ఇవన్నీ ఉండాల్సిందే అనమాట. సో అది విషయం. మనం వెయిట్ చేస్తున్నాము. వెనకాల తెలిసిందేగా మతిమరుపు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి ఇప్పుడు వస్తుంది అనమాట. హాయ్ చెప్పండి బాగా. నాకు తెలుసు, అదే కదా చెప్తాను. సో మేమందరూ అట్లుంటది మనతోని. దూలు తీరిపోతుంది ఎండ. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం దున్నపోతే పాలు పితుకుతున్నాం అన్నట్టుంది మ్యాటర్. అసలు చూడండి, అందరూ వెళ్తున్నాము, బట్ చాలా టూ మచ్ ఎండ ఉంది. అలాగా అక్కడ వరకు వెళ్ళిపోతే గుడిలో కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు. వెళ్తూ దారిలో నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాగా అందరూ చతికిల పడిపోయినారు స్టార్ట్ అవ్వక ముందే. మూగ ఎండ కాస్తుంది ఫ్రెండ్స్. అంటే ర్యాంపు ఎండ మాత్రం మీరు చూడొచ్చు, చెమట్లు ఎట్లా పడుతుందో. అందరూ అనుకుంటారు ఏదో కూల్గా ఉంటుంది వేరే కంట్రీస్ అది అని చెప్పి, బట్ ఆ కంట్రీకి వాటి సమ్మర్ చాలా హైయెస్ట్ పీక్లో ఉండేటప్పుడు పులుసు గారిపోతుంది అనమాట. ఈరోజు జరిగేటట్టు మాకు. సో ఈరోజు మేము ఎట్లాగే ఇంకా వెళ్ళి ఒకసారి ట్రైన్ ఎక్కేసినామంటే హ్యాపీగా ఏసీలు వేసుకొని, అంటే మేము వేయము వాళ్ళే వేస్తారు. ఫ్రెండ్స్ మెట్రో అయితే ఎక్కేసినాం. ఊపిరి లేసి వచ్చినట్టుంది లిటరల్లీ. చాలా బాగుంది. చూసినారా, మా బుడ్డి పాపని ఆడిపించడానికి అన్ని రకాలుగా ట్రై చేయాలన్నమాట మేము. వాడెవడో దూరేస్తున్నాడు లైన్ లో, పంపించేయచ్చు కదా. వాడెవడో పట్టించదని ట్రై చేస్తున్నాడు పోలీసు వాడి. యాక్చువల్లీ మేము అమ్మాయిలు తినలేదేమి, మేము బ్రెడ్ తినేసినాం. అది కానీ మామూలుగా కాదు, మింగి తిన్నాం. నువ్వు తినలేదా? తిన్నా. బయలుదేరినప్పుడు ఇంకా కొద్దిగా ఏదో ఒకటి వేసుకోవాలి కడుపులో. సో అందుకనే ఇదనమాట, ఏదో ఒకటి లైట్గా తినేసి అక్కడికి వెళ్ళి ప్రసాదం తిన్నాం 100%. అది బాగుంటాయి. పిజ్జా మా బతుకులు అంతే ఇక్కడ. పిజ్జాలు బర్గర్లు ఇంట్లో తప్ప. సో గైస్, మన పిజ్జా అయితే రెడీ అనమాట.
ఇదే వ్యక్తి. అదే పక్కన. మన పిజ్జా అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ, కానీ కింద పాప అటు ఇటు చేతులు పెట్టేస్తుంది అని చెప్పి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. నాకు అదే అర్థం కావట్లేదు. ఎంత తీసుకుంది బ్రో దీనికి? 3 టికెట్లు 24 euros. ఈ కోక్ ఎక్కువనేమో కాస్ట్. 3.5 కోకే ఎక్కువ నిజం. ఆ లాస్ట్ లో ఇన్నే ఉంది సూపర్ మార్కెట్. సర్లే నేను చెప్తాలే ఇంకా. మెగ్డీలో ఏడుంటాయి వెజ్. సో ఫ్రెండ్స్, పిజ్జాలు అయితే తీసుకునేస్తున్నాము అండ్ తింటున్నారనమాట. నేను పక్కనే మెగ్డీ ఉంది, ఒక మిల్క్ షేకో తీసుకుంటాను నేను పోయి. సో ఒక మిల్క్ షేక్ తీసుకుంటే సరిపోతుంది, కడుపు నిండిపోతుంది. దాని తర్వాత మనము అక్కడికి వెళ్ళినాక తిందాం, ఎందుకంటే ఈరోజు మళ్ళీ వెజ్ తినాలి, నాన్ వెజ్ తినకూడదు, గుడికి వెళ్తున్నాము. సో దాట్స్ వాట్ హ్యాపెనింగ్. అన్న ఎలా ఉంది? మీ పిజ్జాలు ఎలా ఉన్నాయి? అన్నాయి పాపడమ్స్లో ఉన్నాయి. హంగ్రీ సమ్ బ్రెడ్ అన్నట్టుంది. హంగ్రీ సమ్ బ్రెడ్. హంగ్రీ సమ్ బ్రెడ్. తెల్లారితో నుంచి మేమేం తినలేదన్నమాట. బూతు మేము తినేసినాం చెప్పాను కదా. సో పాపం వీళ్ళే తినలేదన్నమాట. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద స్టేషన్ అనమాట. యాక్చువల్లీ చాలా అంటే చాలా పెద్ద స్టేషన్. ఆఫ్టర్ చంద్రాలే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ ఇన్ మిలాన్, గారిబాల్డి అనేది. సో ఇది పైన ఎన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి, కింద అన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం ఆ పక్క సో చాలా పెద్దది అనమాట. చూసారు కదా వ్యూ. సో మనం వెళ్దాం, ట్రైన్ అయితే ఎక్కేద్దాం. 4:30కి ఉందన్నమాట. ఎవ్రీ 1 hour ఒక ట్రైన్ ఉంటుంది. సో మనకి 4 euros పడింది అనమాట, పర్ హెడ్ 4 euros. సో వచ్చేదానికి పోయేదానికి 8 euros, అంటే 800 rupees. లెట్స్ గెట్ టు ది ట్రైన్ నౌ. ఇలాగా మనకి ఆ ట్రైన్లు పెట్టేదానికి ప్లేస్ కానీ ఉంటుంది ట్రైన్లో. సో చాలా సూపర్గా ఉంటుంది అనమాట. మన సీట్ కానీ కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఎక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ కాదు ఇది, కన్ఫర్మ్ ఏమి ఉండదు దీంట్లో. ఎందుకంటే టికెట్లు తీసుకునేసినామా, ఎక్కడైతే ప్లేస్ ఉందో కూర్చునేస్తున్నామా. పాప చూడండి, పాపం ఏడుస్తుంది, నిద్రొస్తుంది. ఫ్రెండ్స్, మనము ట్రైన్ అయితే ఎక్కేసాం, సీట్లు అయితే పట్టేసాం, అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసినాం. సో ఇంకేమంటే 4:30కి ఇక్కడ స్టార్ట్ అయినామంటే 6 గంటలకు 6:10కో అక్కడ రీచ్ అవుతాం. ట్రైన్ కానీ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ పితికిన పాలు. జస్ట్ పితికిన పాలు ఏంట్రా? ఏదో సినిమాలో వస్తారు డైలాగ్. అందరూ ఫోన్లలో బిజీగా ఉన్నారనమాట. అంతే కదా, లైఫ్ అన్నాక ఏదో ఒక దాంట్లో బిజీగా ఉంటాం కదా. ముందే చెప్పాలి కదా, ఎప్పుడు చెప్తే ఎట్లా? ముందే చెప్పాలి కదా. ఓకే బాయ్. ఓకే బాయ్. ఫ్రెండ్స్, మనం కలుస్కో అనే స్టేషన్ లో ఉన్నాం. కలుస్కో అంటే కలుసుకుందాం రా అవన్నీ కాదు, దీని పేరు కలుస్కో, సీతో స్టార్ట్ అవుతుంది కాకపోతే. సో ఇక్కడ నుంచి మనకి కార్ అనేది పంపిస్తారనమాట టెంపుల్ వాళ్ళు. సో అంతా వాళ్ళది మంచిగా ఆర్గనైజేషన్ మంచిగా ఉంటుంది. సో ఎట్లా అంటే మీరు ఎంతమంది అయినా రావచ్చు, వాళ్ళకి ముందు ఒక ఇంటిమేషన్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ మీ ఫ్యామిలీలో ఎంతమంది వస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎంతమంది వస్తున్నారు, అది చెప్పేస్తే దాన్ని బట్టి వాళ్ళు వ్యాను కారు అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏమన్నా చెప్తాము మరా, నువ్వే కదా ఆర్గనైజర్. ఏం లేదు, వాళ్ళు వేరే స్టేషన్ దగ్గర ఉన్నాయంట బండ్లు. ఓకే. సో మనం అక్కడ దిగబోయి ఇక్కడ దిగినాము. అవునా? సో లాస్ట్ టైం మనం ఇక్కడనే దిగినాం. సో ఈసారి ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టాప్ లో దిగమన్నారు. కానీ మనం సో స్టిల్ వాళ్ళు వస్తా అన్నారు ఇక్కడికి, ఒక వ్యాన్ తీసుకొని వస్తా అన్నారు. బట్ టైం పడుతుంది. సో ఆ టైం వచ్చినప్పుడు వెళ్దాం అంతే, ఇంకేం చేస్తాం. అంతే. ఎండ అయితే
ఒక కెఫే తాగి అట్లా వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. అంతే. కొంచెం ఎండ కొంచెం మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్ కార్ అయితే వచ్చేసింది మనల్ని పికప్ చేసుకోవడానికి. వెనక్కి మాత్రం చూపించదు. సో మా పరిస్థితి ఓకే, ఈ మాత్రం మాకు ఇది చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ మన వాళ్ళు చూడండి పాపము, కాదు ఏంది జైలుకి వెళ్ళేలాగా మీరు మూతులు మూసుకొని. మేమందరూ ఇట్లా సెట్ అయినాం అనమాట. హీరోయిన్ చూడండి ముందర ఉంది. ఉందా? గట్టిగా పట్టుకున్నామా? సో అది సిచ్యువేషన్. ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes 10 minutes ఉంటుంది ట్రావెల్లో. 3 రోజుల తర్వాత ట్రైన్ మీద కిడ్నాప్ చేస్తున్నారా మమ్మల్ని? ఫ్రెండ్స్ మనల్ని ఇక్కడైతే డ్రాప్ చేశారు, ఎందుకంటే ఈరోజు కృష్ణాష్టమి అండ్ చాలా ఎక్కువ క్రౌడెడ్ గా ఉంటది కాబట్టి ఆ మనిషి కూడా పోవాలి, తీసుకురావాలి, మళ్ళీ వేరే వాళ్ళని తీసుకురావాలి కాబట్టి ఇక్కడే రోడ్ మీద వదిలేశాడు. సో మనం ఇక్కడ నుంచి ఇవన్నీ పోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసినారా మొత్తం అంతా అందరూ వస్తారనమాట. ఇంకా ఇక్కడ నుంచే అందరూ వెళ్ళాలి. బస్సు కానీ పెట్టారు వీళ్ళు, మరి అడ్డంగా బస్సు పెట్టేశారు. మనం అయితే వెళ్దాం, మనకైతే ఏం ప్రాబ్లం లే. మనం ఇక్కడ నుంచే నడుచుకొని వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోవడం. ఇంత పెద్ద బస్సు పెట్టారంటే మ్యాటర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీళ్ళందరూ రిటర్న్ అయిపోతున్నారు. మేము సాయంత్రం ఇప్పుడు రాదే సో ఫ్రెండ్స్ నా వాయిస్ మీకు వినబడకపోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీగా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్లు, ఫుడ్ అవన్నీ ఉన్నాయంట. సో చూద్దాము, వెళ్దాము. ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే గంధం కానీ అంత నావల్ కానీ అన్ని పెడుతున్నారనమాట. సో ఇవన్నీ మనకి ఫస్ట్ ఎంట్రీ పాయింట్ లోనే ఇస్తున్నారు. దీని తర్వాత మనం గుడి లోపలికి వెళ్దాం. ఏంటి గుడి లోపల ఎలా ఉంది, పైన మొత్తం డెకరేషన్ అవన్నీ చూద్దాం. కమ్ విత్ మీ. ఐస్ క్రీమ్ కానీ వచ్చిందనమాట. ఏంది వీడు అన్ని ఫుడ్ చూపిస్తున్నాడు అనుకోవద్దండి. వెళ్తాం లోపలికి వెళ్ళి గుడి కానీ చూపిస్తాను నేను ఎలాగా ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు ఇంత దూరం నుంచి జనాలు వస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ కానీ, ఫుడ్ కానీ, ప్రసాదం కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇట్స్ అ గుడ్ గెస్చర్. ఓకే, లోపల ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఇది కూడా చూపేది రోజు మీకు ఐస్ క్రీమ్స్. సో గైస్ మనము గుడికి రాకముందే మొత్తం ఫుల్గా అక్కడ ఎంట్రన్స్లోనే అంతా ఉందన్నమాట తినేదానికి. ఫుల్గా తినేస్తున్నాము. ఇప్పుడు గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదము ఏమన్నా ఉంటే చూద్దాము.
మంచిది పో అన్న పో. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టాల్స్ పెట్టారు గుడి ఎదురుగానే. గుడిని చూపిస్తాను. దట్ ఈస్ గుడి. సో గుడి ఎదురుగానే ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఇటాలియన్స్. చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి, యాక్చువల్లీ వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు. ఇక్కడంతా ఇక్కడ వీళ్ళు ఏమేమి తింటారో అట్లాంటివే చేస్తున్నారు. లైట్గా అంటే మనకి పిజ్జా అట్లాంటివి అమ్ముతున్నారు అనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది పరమజానం మెలంజానా కదా, అదే కదా, భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. అదేమంటే బ్రింజల్ చీజ్ చేసి వేరే లెవెల్. చిన్నపిల్లలు స్టిక్కర్ల కోసం కొట్టుకుంటుంది ఇది. అంటే ఇది నేను తీసుకో. 2.5 euros ఉన్నాయా క్యాష్? కార్డు తీసుకోరంట. క్యాష్లు గణేష్ అని అన్నాడు. పో బయటకు. లోపల స్టాల్స్ పెట్టుకొని మంచిగా వీళ్ళు డ్రెస్సులు కూడా చేస్తున్నారు. చాలు రాన్న భయంగా ఉందా? రైస్ వాళ్ళని చూపించు డ్రెస్లో. Va bene, metti cosa intendi tu, io intendevo un bello Hare Krishna. హరే కృష్ణ. పోదామా? ద్రాక్ష సంగ నా దగ్గర ఏం కాదన్నా. మనసులో ఉంది పోయి అక్కడికి పోయి వాళ్ళని అడిగి హలో మీరేం చేస్తున్నారు అని చెప్పి, కానీ బాధే మా డాడీ అట్ట పెంచినాడు మరి నాకు. ఓమ్మా ఓమైంది రాజు. చూడండి 2 ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, చెప్పులేదు దాన్ని కష్టపడుతున్నారు. అయిపోయిందా? ఇప్పుడు వదిలేస్తే పరిగెత్తావు కదా, రన్నింగ్ రేస్ ఉసేన్ బోల్ట్. అందదు ఎవరికి అందదు ఇక, ఎవరికి అందదు ఇక. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఇండియాలో ఎలా అయితే ఆర్గనైజ్ చేస్తారో అట్లా మంచిగా మొత్తం టెంట్ వేసి మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఫుడ్ తినేదానికి ప్లేస్ కానీ కార్పెట్స్ కానీ మొత్తం నీట్గా అరేంజ్ చేశారనమాట. ఎక్సలెంట్గా ఫుడ్ కానీ సూపర్గా ఉంది. ప్రసాదం అయితే సూపర్గా ఉంది. చోలే భటూరే, వెజ్ రైస్, స్వీటు, అక్కడ స్నాక్స్ చూపించాను కదా, బోండాలు అవి ఇవి అని చెప్పి చాలా ఎక్కువ ఫుడ్ అనేది చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు. సో ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు. హరే కృష్ణ. సో మనం తెలుసుకుందాం దీని గురించి. ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మార్నింగ్, అండ్ వీళ్ళ ఎస్టిమేషన్ ఎంత. చాలా మంది మీరు చూసారు కదా, నేను చూపించాను ఎంతమంది ఉన్నారో. సో ఎంతమందికి ఎస్టిమేట్ వేసుకుంటారు, ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాం ఒకసారి. ఎందుకంటే ఇంతమంది ఇండియన్స్ ఉండడం
నేనైతే చూడలేదు. లైక్ బెర్గామోలో కానీ మిలాన్లో కానీ ఇటలీలో ఉంటారంటే ఓకే, కానీ ఒకే స్పేస్ లో అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారో అది కానీ తెలుసుకుందాము. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎలా అంటే పెరుగుతున్న కొద్దీ వస్తుందన్నమాట. లైక్ 2022లో చూసుకుంటే 2022లో మేమేమనుకున్నాం, 2000 పీపుల్ వస్తారు, 3000 పీపుల్ వస్తారు, అక్కడ దాకే అనుకున్నాం. ఇప్పుడు చేసినప్పుడు ప్రసాదం ఏమైంది, చాలా తగ్గిపోయింది. సో ఎండింగ్ లో చాలా మందికి రాలేదు. ఇంకా ఇంకొకటి ఏం అక్కడ మిస్ చేసామంటే మేము ఏంటంటే అందరికి పార్సల్ బాక్సెస్ ఇచ్చాం. సో ఒక్కొక్కరు 2-3 తీసుకెళ్తారు. సో ఎప్పుడు 2022 సో 2023-24లో ఏం చేశానంటే ఇలా ట్రై చేసాం. సో దీని వల్ల ఏంటంటే ఎంతమంది వస్తున్నారు, ఇండియా లాగా మొత్తం టెంట్లు గట్టా ఇలా ప్లాన్ చేస్తే మనకి బెటర్ కదా, ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా ఎస్టిమేషన్ అంటే లాస్ట్ టైం 4000 దాకా వచ్చారు, ఈసారి కూడా 4000 ప్లస్ అనేసి వేసుకుంటాం. ఓకే, 4000 ప్లస్. నేను విన్నాను ఎక్కడ పూరీలు 9000 పీసులు ఎంతో సో చేస్తారు. 8700 పీసెస్ సంథింగ్ చేసాము. ఓకే, సో 9000 దగ్గర పీసెస్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే జన్మాష్టమికి వస్తున్నారో లైక్ ఫ్రమ్ మార్నింగ్ ఈవెంట్ ఏంటంటే ఎవరైతే నార్మల్ పీపుల్ ఉన్నారో మార్నింగ్ 4:30కి మంగళారతి అవుతుంది. మంగళారతి మీన్స్ దేవుడికి స్నానం చేయించడం, సింపుల్. సో దేవుడికి లేపేసి దాని తర్వాత దేవుడికి రెడీ చేస్తారు. సో అక్కడి నుంచి దర్శనారతి అవుతుంది. ఓకేనా, దర్శనారతి ముందు ప్రభుపాద్ ఎవరైతే ఇది సృష్టించారో లైక్ ఫౌండ్ చేశారో అతని దర్శనారతి అయింది. నెక్స్ట్ మళ్ళీ కీర్తన్ ఇవన్నీ లంచ్ 12 o'clock. మళ్ళీ చాలా మంది వస్తారు కదా ఆఫ్టర్నూన్ టైమ్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఇలా అంటే ఎవ్రీ ఇయర్ స్లోగా ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇలా ఒకసారి ఆర్గనైజ్ అయిపోలేదండి. వెరీ గుడ్. సో చూసారు కదా దీని వెనకాల చరిత్ర 3-4 years బ్యాక్ నుంచి చేస్తే వీళ్ళు అంటే బట్ ఇట్లాంటిది ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ చేస్తున్నారు. ఇట్స్ బీన్ 40 years నుంచి చేస్తున్నారు. సో ఇయర్లీ ఇండియన్స్ ఎక్కువ రావడం స్టార్ట్ చేస్తున్నారు. సో మనకి మైగ్రేషన్ ఎక్కువ అవుతుంది కొద్దీ పీపుల్ ఎక్కువ అవుతుంది. అదే మనం ఏమనుకుంటాం, మన తెలుగు వాళ్ళు అట్లే అనుకుంటాం, కానీ ఇక్కడ అసలు చాలా గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ. బంగ్లాదేశ్ హిందూస్ చాలా మంది ఉంటారు. అవును, అదొక మ్యాటర్ ఉంది. అంటే యాక్చువల్లీ ఆ ఎంట్రన్స్ లో నన్ను చాలా మంది బంగ్లాదేశీ వాళ్ళు హరే కృష్ణ అని పలికిచ్చారు. అండ్ ఇంకొకటి ఈ విలేజ్ పేరు కూడా హరే కృష్ణ. దాని గురించి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, సిటీ నుంచి కొంచెం దూరం ఉంటుంది. సో ఇట్స్ బీన్ లైక్ 40 years రైట్. ఇక్కడ స్లోగా ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని డివోటీస్ ఎవరైనా వస్తే వాళ్ళ ఇల్లు కట్టించుకొని ఇక్కడ టెంపుల్ కట్టించారు అనమాట. 1980s 1985 టైంలోనే. ఐఎమ్ నాట్ ష్యూర్ విచ్ ఇయర్ ఇట్ ఇస్. ఓకే లెట్ ఇట్ బి ఇన్ స్పెసిఫిక్ కాకుండా 80s 90s టైంలో. సో ఇప్పుడు దాకా అయితే నియర్లీ 40 years నుంచి టెంపుల్ రన్ చేస్తున్నారు. అండ్ క్లియర్లీ టెంపుల్ ఈజ్ నాట్ రన్నింగ్ బై ఇండియన్స్, దే ఆర్ ఇటాలియన్ డివోటీస్. సో అప్పుడులో ఇండియన్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఇండియన్ డివోటీస్ యాడ్ అయ్యారు, కానీ అప్పటి నుంచి ఒకళ్ళు ఉన్నారు, అతని నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇక్కడైతే. సో లైక్ ఇటలీ ఈ మిలాన్ టెంపుల్ కోసం. ఇలా రోమ్ లో ఉంది, మళ్ళీ ప్రభుపాద్ దేశ్ అనేసి ఉంది. సో అలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, సెంటర్స్ ఉన్నాయి. టెంపుల్ అయితే రోమ్ లో ఉంది, ఇక్కడ ఉంది. వెరీ నైస్. ఫెసిలిటీస్ యాజ్ యూజువల్ నేను చెప్పాను మీకు, ఎందుకంటే మనకి డివోటీస్ ఎవరు వచ్చినా కూడా మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ జస్ట్ మనం ఇంటిమేట్ చేసి చెప్తే అది కానీ ఆర్గనైజ్ చేస్తారు. యాక్చువల్లీ మొత్తం అది ఎట్లా అసలు మొత్తం కార్లు. సో ఎలా ఉంటుందంటే సో ఇప్పుడు నేనున్నాను, సో ఒక 10 members టీమ్ ఉన్నారంటే ఆ 10 members లో వీళ్ళు డివైడ్ చేస్తారు. 2 people విల్ గో టు కిచెన్, 2 people విల్ గో టు. సో మేనేజ్మెంట్ ఒకళ్ళ దగ్గర ఉంటుంది. సో ఒక్కళ్ళ చేతిలో అన్ని ఉండవు అనమాట. సో అందుకే ఎంత స్మూత్ గా వెళ్తారు. ఒకళ్ళే అన్ని చేస్తారు అనుకోండి. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఒక గ్రూప్ ఉంటుంది, సో గ్రూప్ లో మెసేజ్ పెడతాడు 9 people వస్తున్నారు. సో వాళ్ళు అప్ అండ్ డౌన్ చేసుకుంటారు. అంతే వాళ్ళు ఇంకా వదిలేస్తారు అక్కడ, మళ్ళీ ఇంకా వేరే వాళ్ళని తీసుకొని వచ్చేదానికి వెళ్తారు. ఇంకా వేరే మంది వస్తే వాళ్ళకి పార్కింగ్ కానీ చాలా ఉంది. ఈ ప్లేస్ ఎంత అంతే, మొత్తం విలేజ్ కాబట్టి ఎక్కడైనా వాళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు. సో గైస్ మీరు చూసారు కదా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి.
చాలా రంగ వైభవంగా అసలు ఇంత మందికి ఇంత ఆర్గనైజ్ చేయడం అంటే అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. ఎందుకంటే ఫుడ్ అక్కడ ఈ ప్లాట్ఫామ్ వేసారు, మొత్తం ఈవెంట్స్ చేసేదానికి ప్లాట్ఫామ్ వేసారు. ఇది కానీ అంటే మొత్తం పార్కింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ లోపల మీకు చూపించాను కదా నేను మొత్తం గుడి ఎట్లా ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ జోక్. బట్ మన ఇండియన్స్ కోసం మన కోసం ఇంత వీళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో మేబీ ఇంకా దాన్ని డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే 3 years బ్యాక్ ఇట్లుండేది కాదు. వేర్ ఈస్ నౌ చాలా మారింది. ఇంకో 3 years తర్వాత మేబీ ఇంకా మంచిగా చేయొచ్చేమో. బట్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ వాట్ వీ హ్యాడ్ టుడే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆర్గనైజ్ చేసిన దానికి మేము మధ్యలో జస్ట్ వీఆర్ లైక్ ఏంటంటారు దాన్ని, ఒక ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈస్ ఆల్ డన్ బై కృష్ణ. సో వీఆర్ నథింగ్. సో ఇక్కడ ఇంతమందికి 3,000-4,000 మెంబర్స్ ఫుడ్ తేవాలంటే సో ఇట్ కాస్ట్ సంథింగ్, రైట్? ఇట్ కమ్స్ బై కృష్ణ ఓన్లీ. He will only celebrate his birthday. Exactly. అది మాత్రం నిజం. We are very much blessed to be here today. And yeah, thank you so much. Thank you so much for having your time. Hare Krishna. Hare Krishna. Happy Janmashtami to everyone. Hare Krishna. So guys, this is all about ది టుడే వ్లాగ్. మీకు మొత్తం చూపించాను. తెల్లారితో మేము వచ్చాము, ట్రైన్లో ఎంత అయింది, టికెట్ ఎంత, అండ్ ఇక్కడికి వచ్చినాక కృష్ణాష్టమిలో ఫస్ట్ అంత వైబ్ అన్ని చూపించాను. ఇంకా ఇంటర్వ్యూ కానీ తీసుకున్నా మనోడి నుంచి, అంతా దాని గురించి డీప్ డౌన్ డిస్కషన్స్ కానీ చేస్తున్నాము. సో నాకు తెలిసి ఈ వ్లాగ్ మీకు చాలా నచ్చుంటుంది. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో రియలీ హెల్ప్ఫుల్ అండ్ వాల్యుబుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and don't forget to share. So this is for it today. See you in the next vlog. Until then, see you. Tata, bye bye, Jai Hind, Vande Mataram.